పిఠాపురం నియోజకవర్గంలో హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. బీర్ బాటిల్స్ తో దాడి చేశారు, రాళ్లు విసిరారు. ఉద్రిక్తత మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం చేయడానికి తాటిపర్తికి వచ్చారో ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారో, తన ప్రచార రథాన్ని ముందుకు కదిలిస్తూ తన ప్రసంగం ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాతావరణాన్ని ఉద్రిక్త పెంచేందుకు ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీర్ బాటిల్స్ తీసుకుని సాయి ధరమ్ తేజ్ మీద విసిరేటట్టు తెలుస్తుంది. దాంతోపాటు రాళ్లు కూడా రువ్వారు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సాయి ధరమ్ తేజ్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పగిలిపోయినటువంటి బీర్ బాటిల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆ దాడిలో గాయపడ్డ వ్యక్తి నల్లల శ్రీధర్ జనసైనికుడు ఎవరున్నారు, ఆయన తలకి బలమైన గాయం కనిపిస్తోంది. ముఖ్యంగా 2-3 బీర్ బాటిల్స్ ఒక్కసారిగా విసిరేశారు సాయి ధరమ్ తేజ్ మీద. త్రుటిలో తప్పించుకున్నారు సాయి ధరమ్ తేజ్. నిజంగా సాయి ధరమ్ తేజ్ మీద ఆ బీరు బాటిల్ దాడి జరుగుంటే గనక తీవ్రమైన రక్తస్రావం అయ్యే పరిస్థితి కనిపించి ఉండేది. నిన్న రాత్రి మరింత ఉద్రిక్తతలకు రాజేసిన పరిస్థితి ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఆ బీరు బాటిల్ సాయి ధరమ్ తేజ్ కు తగలేదు. బీరు బాటిల్ విసిరారు, రాళ్లు కూడా పెద్ద ఎత్తున విసిరడంతో అక్కడ ఉన్న జన సైనికులు కొంతమంది గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో ఏది చేసైనా సరే, పిఠాపురంలో ఎంత ఉద్రిక్తత రాజేసినా సరే, అక్కడ ప్రచారానికి వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేసే వాళ్ళని భయపెట్టాలి. వాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో తిరగకుండా చేయాలి, ఇక్కడ వంగాగితే గెలవాలి, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చెప్పి జనసేన కార్యకర్తల్ని భయపెట్టే విధంగా ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదృష్టవశాత్తు ఇక్కడ మనం చూడొచ్చు, సాయి ధరమ్ తేజ్కి ఆ బీరు బాటిల్ తగలలేదు. కానీ ఒకవేళ నిజంగా తగిలింటే కనుక పరిస్థితి మరోలా ఉండేది. సో యాక్చువల్గా ఈ ఘటన జరిగిన తర్వాత జన సైనికులు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మీద దాడి వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇది సాయి ధరమ్ తేజ్ మీద కాదు, నేరుగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ ఎవరైతే గాయపడ్డారో కార్యకర్తలు వాళ్ళు పరామర్శించారు. అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్ శ్రీనివాసు ఆయన కూడా కార్యకర్తల్ని పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సైకోలు కడప, కర్నూలు నుంచి పెద్ద ఎత్తున పిఠాపురంకి వచ్చారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్రిక్తతలు రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఇదే విషయానికి సంబంధించి కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, పిఠాపురంలో అనేక పార్ట్లు మనకు కనిపిస్తున్నాయి. వైసీపీ ఏదో రకంగా జనసేన అధ్యక్షుడిని, జనసేనకి మద్దతు తెలిపేవాడిని, పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేసేవాడిని ఏదో రకంగా భయపెట్టి ఇక్కడికి రానియకుండా చేయాలని ఒక కుట్ర కనిపిస్తోంది. ఎట్లా చూస్తారు సాయి ధరమ్ తేజ్ మీద ఈ దాడి ఘటనను? ఎస్, పిఠాపురంలో ఇప్పుడు నిన్నటిదాకా వైసీపీ డబ్బుని మద్యాన్ని నమ్ముకొని ఖచ్చితంగా గెలవాలని ప్రయత్నం చేస్తుందని మాత్రమే వార్తలు విన్నాం. ఇవాళ కొత్తగా దాడులు కూడా గతంలోనే మనం టీవీ క్లియర్గా చెప్పింది, చాలా దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనంతట తాను కొన్ని బ్లేడ్ బ్యాచ్లు దిగాయి, నేను బ్లేడ్లతో నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించిన తర్వాత పిఠాపురం మీద దాడి ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనపడుతుంది అనేటువంటి వార్తను మనం చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే సాయి ధరమ్ తేజ్ మీద బీర్ బాటిల్ తోటి తర్వాత రాళ్లతోటి దాడి చేయబోయినట్టు మనకు అర్థమవుతున్న సమాచారం. కానీ సాయి ధరమ్ తేజ్కి ఎలాంటి గాయాలు జరగలేదు. సో ఒక జనసేన కార్యకర్తకి గాయాలైనట్టు మనకి విషయం తెలుస్తూ ఉంది. అయితే మనం చెప్తుంది ఏంటంటే, మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో, ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం. కనపడిని రాయి కోసం రాయి దాడి జరిగిందని అమాయకుల మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి నిజంగానే హత్యా ప్రయత్నం జరిగింది. ఇక్కడ విసిరేసిన రాళ్ళు కనపడుతున్నాయి, విసిరేసిన బీరు బాటిల్ కనపడుతున్నాయి, దగ్గర దాడి కనపడుతుంది, వచ్చిన రక్తం కనపడుతుంది. ఇవన్నీ కనపడుతున్న పరిస్థితుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? హత్యా ప్రయత్నం కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా? లేదు, జరిగింది దాడి అధికార పార్టీ మీద కాదు కాబట్టి, అధికార పార్టీ నాయకుల మీద కాదు కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఇది చాలా కూలంకషంగా మాట్లాడుకోవాల్సిన అంశం. పిఠాపురం రాష్ట్రంలోనే చాలా హాట్ టాపిక్గా ఉంది.
మనకంతున్న సమాచారం మేరకు 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలవబోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీకి వస్తే 2029లో తనకి సరైన ప్రత్యర్థి దొరికినట్టే. ఇంకొకటి ఏంటి అంటే జనసేన ఈరోజు వరకు ఎమ్మెల్యే లేకపోవటం వల్ల ఆ రాజకీయ పార్టీ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అన్నట్టుగా ఉంది. కానీ ఆ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తే జనసేన ముద్ర, జనసేన ప్రభావం ఏపీ రాజకీయ మ్యాప్ మీద పడే అవకాశం ఉంది. అది జీర్ణించుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పోయినసారి గాజువాక, భీమవరంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతే మనకు ప్రచారం చేయొచ్చు. పవన్ కళ్యాణే గెలవలేడు, అదొక పార్టీ, అదొక నాయకుడు అని ప్రచారం చేసుకొచ్చేసి ఆ పార్టీని కనుమరుగు చేయొచ్చు. ఈసారి ఓడిపోతే జనసేన కనుమరుగు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలవకూడదు, గెలవకూడదు, గెలవకూడదు. ఇది ఖచ్చితమైనటువంటి అభిప్రాయంలో వైసీపీ ఉంది. కానీ వైఎస్ జగన్ మీద కటకర్తికి వైఎస్ జగన్ మీద రాయి దాడి ఘటన జరిగినప్పుడు ఆ రాయి ఎక్కడ మనకు కనిపించలేదు. అసలు ఆ రాయి ఉందా లేదా, అసలు రాయే దాడి చేశారా లేకపోతే ఏదైనా ఆ పూలదండ ఏమైనా గుచ్చుకుందా, ఇలాంటి పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. కానీ సాయిధరం తేజ్ మీద దాడి ఘటనకు సంబంధించి బీరు సీసాలు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆ వీడియో ఒకసారి చూస్తే బీరు సీసాలు సాయిధరం తేజ్ తల పక్క నుంచి వెళుతున్నటువంటి దృశ్యం మనకు కనిపించింది. తర్వాత రాళ్లు విసురుకున్నటువంటి ఘటన, ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. అంటే దాడి జరిగింది, దేంతో దాడి జరిగింది పూర్తి స్థాయిలో కళ్ళ కడుతుంది మనకి కనిపిస్తున్నాయి ప్రూఫ్స్. అయితే దాడి చేసింది ఎవరు, అసలు ఎన్ని రోజులైనా పట్టుకునే పరిస్థితి కనిపిస్తుందా, ఏదో సమూహం నుంచి వచ్చేసింది అతన్ని పట్టుకుంటారా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇంకొక విషయం ఏంటంటే దాడి చేయించింది ఎవరు, వీళ్ళ వెనకాల ఉండి నడిపించింది ఎవరు, పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులకు పాల్పడండి, వాళ్ళని భయపెట్టండి, వాళ్ళ నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదని చెప్పి ఎవరు చెప్తున్నారు, వెనకాల ఉండి నడిపించింది ఎవరు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్, రెండో ప్రశ్న కరెక్ట్గా అడిగారు. నేను దాడి చేసిన వాళ్ళని పెద్దగా తప్పట్ను, వాళ్ళు చేసిన తప్పే, నో డౌట్ తప్పే. కానీ వాళ్ళు నిందితులు అయినప్పటికీ కూడా బాధితులే. వాళ్ళ డబ్బులకు ఆశపట్టడం వలన, వాళ్ళ పేదరికం వలన, రకరకాల కారణాల వలన వాళ్ళ చేత దాడి చేపిస్తుంటారు. కానీ దాడి చేపించిన వాళ్ళు ఎవరు, దాడి చేపించిన వాళ్ళు కనపడరు, వాళ్ళు మాత్రం చేపిస్తూ ఉంటారు. అది నేను అనేది ఏంటంటే జగన్ దాడిలో కూడా వాళ్ళు వైసీపీలో ఆ రోజు అన్నారు జగన్ మీద దాడి చేసిన వాళ్ళని కాదు చేపించిన వాళ్ళని పట్టుకోవాలి, చంద్రబాబు దాడి చేపించాడు, ఇంకోటి దాడి చేపించారని మాట్లాడే ప్రయత్నం చేశారు, బొండమ్మ దాడి చేపించే ప్రయత్నం చేశాడని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలామంది అన్నారు కేసీఆర్ నాని కూడా దాడి చేపించి ఉండొచ్చు, వెల్లంపల్లి తన మీద తాను దాడి చేయించుకుని నుంచి అసలు దాడి జరగకపోవచ్చు, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అదే విషయాన్ని మనం అడుగుతూ ఉన్నాం. పిఠాపురంలో దాడి చేసిన వాళ్ళని కాదు, దాడి చేపించిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు దాడి చేపించారు, ఎందుకు దాడి చేపించారు, ఏ ఉద్దేశంతో దాడి చేపించారు. ఇందాక నేను చెప్పిన దానికి కంటిన్యూ చేస్తుండగానే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో గెలవకూడదు అంటే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక భయానిక వాతావరణాన్ని, ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఆ ఘర్షణ వాతావరణం నుంచి లబ్ధి చేకూర్చాలి అనేటువంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నామినేషన్లో వచ్చిన జనస్పందన కానీ, పవన్ కళ్యాణ్ ప్రచారంలో వస్తున్న జనస్పందన కానీ, పవన్ కళ్యాణ్ మద్దతుగా చిన్న స్థాయి ఆర్టిస్టుల నుంచి జబర్దస్తులో కామెడీ వేషాలు వేసుకునే చిన్న స్థాయి ఆర్టిస్టుల నుంచి మొదలుకొని చిరంజీవి గారు మెగాస్టార్ పద్మవిభూషణ్ వరకు వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గెలవాలని పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇవి కాక పిఠాపురం ప్రజలంతా వన్ సైడ్గా ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిపించుకోవాలి, పిఠాపురానికి రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకోవాలని పిఠాపురం ప్రజలంతా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ దీన్ని గమనించినటువంటి వంగగీత, ఎవరైతే వైసీపీ తరఫున భావిస్తున్నటువంటి వంగగీత ఏంటంటే నేను ప్రచారం చేయలేను, జనంలోకి పోలేను అని చేతులు ఎత్తేసిన పరిస్థితులు మనకు కనపడతా ఉంది. ఒకవైపు మనం ఉదాహరణ కూడా చెప్తాం, చిరంజీవి వస్తున్నాడని వార్త తెలవగానే వంగగీత ఏం చెప్పింది, పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఎలా తమ్ముడో నేను అలా చేయలేను అని చెప్పేసి వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది, డిజోన్ చేసుకునే ప్రయత్నం చేయలే. ఎందుకంటే పరిస్థితి అలా లేదు. పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు తిరిగారు. ఒకటేనో ప్రచారం చేశారు, ఏదో టీడీపీ ఏదో కోఆపరేట్ చేయట్లేదు, వర్మ ఏదో చంద్రబాబు నాయుడుతో కొమ్మక్కి పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నం చేస్తున్నాడని ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇవేవి గ్రౌండ్లో నిలబడలేదు. గతంలో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా హరిరామజోగి ద్వారా, ముద్రగడ పద్మనాభం ద్వారా లెటర్లు రాపించి ఏ ప్రయత్నం అయితే చేశారో ఇప్పుడు వర్మను ముందు పెట్టే ప్రయత్నం చాలా చేశారు. కానీ వర్మ లొంగలేదు, బెదరలేదు. ఆయన పవన్ కళ్యాణ్ కోసం నిక్కచ్చిగా అక్కడ పనిచేస్తున్నాడు టీడీపీ నాయకుడిగా. సో జనసేన టీడీపీ మధ్య పుల్లలు పెట్టాలనుకున్న వ్యవహారం తేలపడంతో చివరికి డబ్బు మద్యం మనం చూసాం. 6 కోట్ల రూపాయల మద్యం బాటిల్ అక్కడ దొరికినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. 6 కోట్ల రూపాయల మద్యం బాటిల్ అంటే ఎంత
కసిగా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీ అక్కడ పనిచేస్తుంది. కటా కార్తీక్ వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారంట పిఠాపురం నియోజకవర్గంలో. ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడా పారని మద్యం, ఎక్కడా పంపిణీ జరగని డబ్బు కేవలం పిఠాపురం నియోజకవర్గం టార్గెట్ గానే పవన్ కళ్యాణ్ ఓడించే లక్ష్యంతోనే వందల కోట్ల రూపాయల పంపిణీ కూడా అక్కడ జరగబోతున్నట్టు తెలుస్తుంది. మనం చూసే డమ్మీ ఈవీఎంస్ ను కూడా తీసుకొచ్చి ఏ విధంగా ప్రచారానికి వాడుతున్న పరిస్థితి ఉందో. సో ఇవన్నీ చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకకూడదు, అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడదని చెప్పి వాళ్ళ టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కార్తీక్. ఎస్, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వైసీపీ మేజర్ టార్గెట్గా పవన్ కళ్యాణ్ని రారా లొకేషన్ పెట్టుకుంటుంది. పిఠాపురంలోను మంగళగిరిలోను వాళ్ళని ఓడించడమే టార్గెట్గా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఈసారి కూడా పోయినసారి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఈసారి కూడా ఓడిపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది ఉంది. కాబట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, మంగళగిరిలో నారా లొకేషన్ ఓడించడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఇంకోటి కూడా చెప్పాను, ఒకప్పుడు చిరంజీవి మీద పాలకొల్లో ఉషారా అని, బంగారు ఉషారా అని ఒక ఉమెన్ నిలబెట్టి ఎలా చిరంజీవిని ఓడించే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశాడు, ఈసారి కూడా అలానే ఉమెన్ నిలబెట్టి నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అని ఒక ఉమెన్ నిలబెట్టారు. ఇక్కడ వంగగీత అని మరో ఉమెన్ని పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టారు. ఒక ఉమెన్ నిలబెట్టి ఓడించాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక సెంటిమెంట్ని కూడా వైసీపీ ఫాలో అవుతుంది. అది కాక డబ్బుని, మద్యాన్ని, ఇప్పుడు దాడుల్ని నమ్ముకొని అవసరమైతే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ క్రియేట్ చేయాలి. నియోజకవర్గంలో తాటిపర్తి దగ్గర జరిగింది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కట్ట కార్తీక్. సాయిధరం తేజ్ వస్తున్నాడని తెలుసుకుని ముందుగా వైసీపీ కార్యకర్తలు ముందుగా గుమిగూడిపోయి, అంటే ఈరోజు సాయిధరం తేజ్ పర్యటన ఇక్కడ ఉంది, ప్రచారం ఇక్కడ ఉంది, ఆయన మాట్లాడతాడు కాబట్టి సో దీన్ని ముందే తెలుసుకున్న వైసీపీ భారీగా చాలా మంది కార్యకర్తల్ని కావలసుకుని అక్కడికి రప్పించుకుని ఏదో గొడవ జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసుకుని తర్వాత వైసీపీ కార్యకర్తలు తర్వాత బయట జిల్లాల నుంచి కూడా కొంతమంది వచ్చారంట. వాళ్ళందరూ కూడబలుకుని ఎప్పుడైతే ప్రచారానికి ఇక్కడ వస్తున్నాడో అప్పుడు తెలుసుకుని జనసేన కార్యకర్తల మీద రాళ్లు రువ్వారు, బీరు బాటిల్స్ రువ్వే ప్రయత్నం చేశారు, పెద్ద గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ టపాసాలు కూడా బాగా పేల్చారంట. బాణసంచ కూడా బాగా కాల్చి ఏదో ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళి బీర్ బాటిల్స్ తో బీర్లు తాగి ఆ ఖాళీ బాటిల్స్ ని విసిరిసినట్టుగా తెలుస్తోంది. ఇది కదా రెచ్చగొట్టే రాజకీయం, ఇది కదా ఒక పార్టీకి సంబంధించిన ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, దాడులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, ప్రీ ప్లాన్డ్గా ఎవరో కావాలని చేపించిన పనిగా మనకు అర్థమవుతా ఉంది. అది ఎవరు చేపించారు అనేది బయటకు రావాలి. ఇప్పుడే మనకు అంతున్న బ్రేకింగ్ న్యూస్, దీని మీద చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఈ సంఘటన చాలా బాధను కలిగిస్తుంది. రాజకీయాల్లో ఒకనాడు నేను కూడా ఉన్నాను, కానీ ఇలాంటి సంఘటన నేను ఎప్పుడూ చూడలేదు. గతంలో ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు. ఎందుకు పదే పదే రాళ్ల దాడులు, బీల బాటిల్తో దాడులు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి? ఈ ఘర్షణ కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తుంటే కోడిగుడ్లు విసిరారు కార్తీక్. అయితే ఇప్పుడు ఆ కోడిగుడ్డు స్థాయి నుంచి రాళ్ళు, బీరు బాటిల్ స్థాయి వరకు పోయింది కదా. కోడిగుడ్లు అంటే కొంత నిరసన మార్గం అనుకునే వాళ్ళం, ఇప్పుడు రాళ్ళు, బీరు బాటిల్ అంటే చంపే ప్రయత్నం కదా, కావాలని రక్తం కళ్ళ చూడాలనే ప్రయత్నం కదా. మనుషులను చంపే రాజకీయం ఏంటి ఏపీలో? ఎవరిని చంపాలనుకుంటున్నారు? ఎవరి చావుల ద్వారా రాజకీయ లాభాన్ని వెతుక్కోవాలనుకుంటున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తమయ్యి చివరికి చాలా అనుమానాల్లో భాగంగా విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేరు అంటే ప్రాణభయంతో అనే రాజకీయ సిచ్యువేషన్ ఎందుకుంది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి నాకు ప్రాణభయం ఉందని షర్మిల ఎందుకు మాట్లాడుతుంది? సునీత ఎందుకు మాట్లాడుతుంది? అంటే ఏమి రాజకీయం ఏపీలో నడుస్తుంది? ఎవరిని చంపి రాజకీయ లాభాల కోసం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు వివేకానందరెడ్డిని చంపి ఆ వివేకానందరెడ్డి చావుల మీద పావులు ఎత్తుక్కొని రాజకీయ లాభం ఎత్తుక్కుంది ఎవరు? ఇప్పటికీ ఆ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో బయటికి రాలేదు. 5 సంవత్సరాలు వైసీపీ అధికారం ఉన్న తర్వాత కూడా 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారులు ఉన్నా కానీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో బయటికి రాలేదు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఏపీని ఏం చూపిద్దాం అనుకున్నారు? ఏపీ రాజకీయాల్లో సుందరయ్య లాంటి చాలా గొప్ప గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఒక రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ రాష్ట్రం అంటారు, అందరికీ అన్నం పెట్టే రాష్ట్రం అంటారు. చావులకి కేంద్రంగా మార్చదలుచుకున్నారా? రాజకీయంలా కనిపిస్తుంది. దాడులకి తెగబడ్డైనా సరే, ఏది చేసినా సరే మనం గెలవాలి అన్న ఒక ఆలోచన కనిపిస్తుంది అధికార పార్టీ నుంచి. మొత్తం దాడులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కూటమికి సంబంధించిన నాయకులు స్పందిస్తున్నారు. కట్టా కార్తీక్, కడప, కర్నూలు నుంచి పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారు కొంతమంది రౌడీలు వస్తున్నారు, కొంతమంది గూండాలు వస్తున్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు అనేవి పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మనం టీవీ లైవ్లో టీడీపీ నేత వర్మ చెప్పిన మాటని మీకు చెప్తున్నాను. గొల్లపూడి మండలం ఈ దాడి జరిగిన మండలం ఏదైతే ఉందో అక్కడ తర్వాత పిఠాపురం టౌన్లో కొన్ని హోటల్స్ని లీజుగా తీసుకొని కొన్ని ఇండ్లని లీజుగా తీసుకొని కడప నుంచి కొంతమంది, చెన్నై నుంచి కొంతమంది, తిరుపతి నుంచి కొంతమంది, ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్ నుంచి కొంతమంది ఆ పిఠాపురానికి సంబంధం లేని నాయకులు వచ్చేసి స్మగ్లింగ్ డబ్బులు, పెద్ద ఎత్తున గంజాయి, మందు బాటిల్స్ తీసుకొని వచ్చేసి పిఠాపురంలో స్టే చేసి రాజకీయాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వర్మ స్పష్టంగా మనం టీవీలో చేసిన ఆరోపణని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, వాళ్ళకి పిఠాపురానికి ఏంటి సంబంధం? సరే, జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చారా? వాళ్ళ నేర చరిత్ర తీయండి, ఆడికి వచ్చిన వాళ్ళు ఎవరో తీయండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు తీయండి. వైసీపీ ప్రచారానికి వస్తే మనం తప్పుపట్టేది లేదు, కానీ వైసీపీ ప్రచారానికి రాలేదు. జనసేన ప్రచారాన్ని డిస్టర్బ్ చేయడానికి, దాడులు చేయటానికి, దాడుల ద్వారా ఆ పిఠాపురంలో అశ్రాంత శాంతి లేకుండా చేయటానికి వాళ్ళు వచ్చారు అనేటువంటిది ఒక రాజకీయ ఆరోపణ. దాని మీద నిజాలు నిగ్గుదేల్చాలి. ఈ ఆరోపణ జరిగి 15 రోజులు అవుతుంది. పోలీసులు నిజంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే, వాళ్ళ మీద విచారణ జరిగి ఉంటే ఇవాళ ఈ దాడి జరిగేది కాదు. ఒక జన సైనికుడికి గాయాలు అయ్యేవి కావు. ఇవాళ జన సైనికుడికి గాయాలు కావటానికి కానీ, ఈ ఘర్షణ జారి తీయటానికి కానీ పోలీసులు ఆ పిఠాపురానికి వస్తున్న వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో ప్రాపర్ ఎంక్వైరీగా లేకుండా ఉంచడమే కారణం. ఓకే, సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడిపిస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే సాయిధరం తేజ్ మీద దాడి ఘటన జరిగిందో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నారు. కడప, కర్నూలు నుంచి పెద్ద ఎత్తున రౌడీల్ని ఇక్కడ మోహరింపజేసి దాడులకు తెగబడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఓడించి తద్వారా లబ్ధి పొందాలని అధికార వైసీపీ చూస్తుంది. అందులో భాగంగానే ప్రచారానికి వచ్చే వాళ్ళని భయపెట్టేలా ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. అదృష్టవశాత్తు సాయిధరం తేజ్కి బీర్ సీసాలతో అవి తలకు తగలలేదు, గాయాలు కాలేదు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తకి తలకి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చివరి వారం రోజులే, ఈ వారం రోజుల్లో మరింత గందరగోళం సృష్టించేందుకు, మరిన్ని అల్లర్లు సృష్టించేందుకు, మరిన్ని దాడులు చేసేందుకు అధికార వైసీపీ పూనుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి, ప్రత్యేకంగా బలగాలను మోహరించాలి. మరొకసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇలాంటి దురదృష్ట ఘటనలు జరగకుండా, ఇలాంటి ఉద్రిక్తపరమైన వాతావరణం కలగజేయకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను రూపొందించాలి. కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసి ఎలక్షన్ వరకు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.